వనపర్తి జిల్లా కేంద్రంలో కర్నెతండ లిఫ్ట్ ద్వారా ఎగువ ప్రాంత గిరిజన రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా కృషి చేశాం. కేవలం సబ్ స్టేషన్ కోసం కాలయాపన చేసిన ప్రభుత్వం 2 రోజులలో పంపులు ప్రారంభించకపోతే రైతులతో కలిసి ముట్టడిస్తాం. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కర్నెతండ లిఫ్ట్ ను పరిశీలించి 76 కోట్ల 16 లక్షల రూపాయలతో ఎగువన ఉన్న 9 గిరిజన తండాలకు 6 గ్రామాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో కర్నెతండ లిఫ్ట్ ను పూర్తి చేశామని, కేవలం సబ్ స్టేషన్ నిర్మాణం మాత్రమే పెండింగ్ లో ఉండేదని, దీనికోసం కూడా 2 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఉంచామని, ప్రభుత్వ నిర్లక్ష్యంతో సబ్ స్టేషన్ పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం 2 ఏళ్లు తీసుకున్నదని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. రైతుల ఒత్తిడితో వెట్రన్ నిర్వహించి బంద్ పెట్టారని, కృష్ణా వరదలతో సమృద్ధిగా సాగు జలాలు ఉన్నందున వెంటనే కర్నెతండ లిఫ్ట్ పంపులు ప్రారంభించి సాగునీళ్లు అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వేలాది మంది రైతులతో కర్నెతండ లిఫ్ట్ ను ముట్టడించి పంపులను ప్రారంభిస్తామని ప్రభుత్వాన్ని నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించే లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి వల్ల సాగునీటికి నోచుకొని ఎత్తైన ప్రాంతాలకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఏర్పాటుతో రైతుల దశాబ్దాల కలను నిజం చేసింది. వనపర్తి జిల్లా గణపురం మండలంలో చేపట్టిన కర్నెతండ ఎత్తిపోతల పథకం విజయవంతంగా పూర్తి అవడంతో అసాధ్యం అనుకున్నది చేసి చూపించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి అని నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి నియోజకవర్గం గణపురం మండలంలోని ఎత్తైన ప్రాంతమైన కర్నెతండకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో 2020లో కేసీఆర్ గారిని ఒప్పించి కర్నెతండ ఎత్తిపోతల పథకం ప్రారంభించడం జరిగిందని నిరంజన్ రెడ్డి అన్నారు. దశాబ్దాలుగా సాగునీటి కోసం ఎదురు చూసిన గిరిజనుల కల నెరవేరింది అని, సాధ్యం కాని పని బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపిందని అన్నారు. వనపర్తి నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో ప్రతి చెరువును సందర్శించి కాలువల వెంట తిరిగి నీటి లభ్యతను పరిశీలించి ప్రతి ఎకరానికి సాగునీరు అందించాలనే లక్ష్యంతో వివిధ ప్రాజెక్టులను రూపొందించేమని, అందులో భాగంగానే సాగునీటికి నోచుకునే ప్రాంతాలను గుర్తించి అక్కడ కూడా కృష్ణా నీళ్లు పారించాలనే లక్ష్యంగా చేసుకుని ఎత్తైన ప్రాంతమైన వనపర్తి జిల్లా గణపురం మండలంలోని గిరిజన తండాలకు సాగునీరు ఇవ్వాలనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కర్నెతండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని డిజైన్ చేసిందని అన్నారు. ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకొని పోయి ఇట్లా ఎత్తైనటువంటి ప్రాంతము సుమారు ఒక 10 దాకా తాండాలు 6-7 గ్రామాలకు నీళ్లు రావు, వేరే ఏం చేసినా రావు, ఎత్తు మీద ఉన్నాయంటే ఇప్పటికే నీకు వనపర్తి నియోజకవర్గానికి దాదాపు 1,00,000 ఎకరాలకు నీళ్లు వచ్చేటట్టు నువ్వు ఆల్రెడీ చేసుకున్నావు కదా, మళ్ళీ ఇదేంది అంటేనంటే లేదు సార్, పైన ఉంది, ఎత్తు మీద ఉంది, 545 మీటర్ల ఎత్తు మీద ఉన్నారు వాళ్ళు, అంటే అంత ఎత్తు మీద ఉన్నట్టే అవునంటే సరే ప్రాసెస్ చేయమంటే ప్రాసెస్ చేస్తే 2020లో ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 76 కోట్ల 16 లక్షలతోన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి వచ్చేటువంటి ప్రధాన కాలువ ప్యాకేజ్ 29 అనేటువంటి ప్యాకేజ్ నుంచి మనం అయితే గణపురం బ్రాంచ్ కెనాల్ తీసుకుంటామో ఆ గణపురం బ్రాంచ్ కెనాల్కే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ అప్రోచ్ కెనాల్ ను పెట్టి ఆ అప్రోచ్ కెనాల్ నుంచి నీళ్ళు ఇక్కడ దాకా తీసుకొని వచ్చి ఇక్కడ సర్జిపూలు కట్టి ఇక్కడి నుంచి మళ్ళీ 60 మీటర్ల ఎత్తుకు నీళ్ళని లిఫ్ట్ చేస్తాం. రోజుకు 50 క్యూసెక్ల నీళ్లను లిఫ్ట్ చేసేటువంటి విధంగా దీనికి సపరేట్ ట్రాన్స్ఫార్మర్ తో పాటు పంపింగ్ సిస్టమ్ అంతా కూడా డిజైన్ చేసి ప్రభుత్వం ఆనాడు 2020లో కేసీఆర్ గారు మంజూరు ఇచ్చినారు, పరిపాలన అనుమతి ఇచ్చినారు, ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. దాని తర్వాత దీనికి సంబంధించినటువంటి పనులను టెండర్ పిలిచి టెండర్ ఫైనలైజ్ అయ్యి అగ్రిమెంట్ అయ్యి పనులు ప్రారంభించడానికి 2022 మార్చి అయింది. 2022 మార్చిలో కేసీఆర్ గారు వనపర్తి జిల్లాకు వచ్చినటువంటి సందర్భంగా కలెక్టరేట్ ను ఇనాగరేట్ చేసినటువంటి సందర్భంగా ఈ కర్నెతాండ లిఫ్ట్ కు సంబంధించినటువంటి పనులకు కూడా భూమి పూజ వారి చేతుల మీదుగానే జరిగింది, కేసీఆర్ చేతుల మీదుగానే జరిగింది. శిలాఫలకం వారే ఆవిష్కరించినారు. ఆ తర్వాత మేమున్నప్పుడు వేగరంగా పనులను చాలా వేగరం పెట్టి వెంబడిబడి పనులను పూర్తి చేయించినాం. ఆ రోజు ఎంపీపీగా ఉన్నటువంటి కృష్ణనాయక్ కానీ ఈ మండలంలో ఉండేటువంటి అనేక మంది నాయకులు, గిరిజన ప్రజాప్రతినిధులు, సామ్య కావచ్చు, పీనా కావచ్చు, జాతర కావచ్చు, సీను నాయక్ కావచ్చు, నరేష్ కావచ్చు, అనేక మంది, ఒకరిద్దరు కాదు, గోపాల్ నాయక్ కావచ్చు,
చాలా మంది యువకులు, ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా పట్టుబట్టి మా గిరిజన ఆవాసాలకు నీళ్లు కావాలి, మా భూములకు నీళ్లు కావాలని చెప్పి పట్టుబడితే వాళ్ళలో ఉండేటువంటి ఆ పట్టుదలను చూసి నేను మరింత ఉత్సాహంతో ఆనాడు పనిచేయడం జరిగింది. పనులను చాలా వేగంగా చేపించినాం. మన ప్రభుత్వం ఉన్నప్పుడే 2023లో ఎన్నికలు వచ్చే వరకే ఈ ప్రధాన పనులు దాదాపు అయిపోయినాయి. మిగిలినటువంటిది ఒక సబ్స్టేషన్, అది కూడా మంజూరు ఉండే. కేవలం సబ్స్టేషన్ పని చేయడానికి 2 ఏళ్ల కాలం తీసుకున్నది ఈ సర్కారు వచ్చిన తర్వాత. ఒట్టి సబ్స్టేషన్ పని పూర్తి చేయడానికి 2 కోట్ల రూపాయలు మనం మంజూరు ఇచ్చి పనులు చేసింది 76,16,00,000. ఇప్పుడు దాని రివైజ్ ఎస్టిమేట్స్ ప్రాజెక్టు అనుకున్న సమయానికంటే ఆలస్యమైంది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ నిబంధనల మేరకు మళ్ళీ ఒక 15% ఖర్చు పెరుగుతుంది. 76,16,00,000కు అదనంగా మళ్ళీ ఒక 15% అమౌంట్ పెరుగుతుంది. ఎస్కలేషన్స్ ఉంటాయి. అది ప్రభుత్వ లెక్కల ప్రకారంగా ఉంటుంది. అయితే పోయిన సంవత్సరమే నీళ్ళు ఇవ్వాల్సింది. వెంబడిబడి ఆ సబ్స్టేషన్ తొందర పూర్తి చేసి దమ్మున నీళ్ళు ఇస్తే అయిపోవు. కానీ మొత్తం మన ప్రభుత్వ హయాంలో జరిగింది, మన హయాంలో జరిగింది. నీళ్ళు ఇవ్వడం మూలంగా మనకు పేరు వస్తుందని చెప్పి ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే కాదు ఏ ప్రాజెక్టునైనా ఏ పనినైనా వాళ్ళు పెండింగ్ లో పడతా వచ్చినారు. ఎంబడిపడంగా మొన్న ఎండాకాలం ఏప్రిల్లో ట్రయల్ రన్ పూర్తి చేసినారు. ట్రయల్ రన్ పూర్తి చేసి మోటార్ నడిపించి సక్సెస్ఫుల్ గా స్కీమ్ సక్సెస్ఫుల్ గా ఉంది, ఇక స్టార్ట్ చేయొచ్చు అనుకున్నారు. ఈ లోపల కేఎల్ఐలా నీళ్లు ఆగిపోయినాయి. మనకు తెలుసు, సమ్మర్ వస్తే ఎండాకాలం వస్తే నీళ్లు ఆగిపోతాయి. ఇప్పుడు నీళ్లు కృష్ణానదిలో వరద బారబట్టి 4 రోజులు అయిపోయింది. 4 రోజుల నుంచి నీళ్లు వస్తుంటే కూడా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పంపులను 3 పంపులను మాత్రం ఏకకాలంలో స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసినట్లే చేస్తారు. 1-2 గంటల వ్యవధిలో 2 బంద్ చేసి ఒక దాంట్లో పెడతారు. ఈ రోజు నీళ్లు లేవు అని అబద్ధాలు ఆడుతుంది కాంగ్రెస్ సర్కారు, రేవంత్ రెడ్డి సర్కారు. ఏ వాన పడకపోయినా ఈ రోజు మళ్ళా జూరాలలో ఒక 10 గేట్లు ఎత్తినారు. ఈ రోజు ఉదయం జూరాలలో మళ్ళా 10 గేట్లు ఎత్తినారు. అంటే సుమారు 45-50 వేల పైచిల్ క్యూసెక్ల నీళ్లు, దగ్గర 70-80 వేల క్యూసెక్ల నీళ్లు శ్రీశైలంలోకి వస్తానే ఉన్నాయి. శ్రీశైలం ఆల్రెడీ నిండుకొనే ఉంది. అవతల దంచి కొట్టి పోతిరెడ్డిపాడుకు తీసుకొని పోతానే ఉన్నారు. జల విద్యుత్ పేరు మీద కిందికి 4 సార్లకు వదులుతున్నారు. రోజు 5-6 టీఎంసీలు అక్కడ పోతున్నాయి, 5-6-10 టీఎంసీలు. ఒక 5 టీఎంసీలు రాయలసీమ తీసుకుంటుంది పోతిరెడ్డిపాడు ద్వారా. మనకు 5 రోజులు 6 రోజులు ఎత్తితే కూడా 1 టీఎంసీ రాదు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ 3 పంపులు నడిపి వారం రోజులు నడిపితే కూడా 1 టీఎంసీ వచ్చేది మహా కష్టం. ఉన్న నీళ్లు వాడండిరా అంటేనంటే వాడతలేరు. మరి అలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇరిగేషన్ అధికారులతో నేను మాట్లాడినా ఆల్రెడీ. ప్రజల నుంచి ఒత్తిడి ఉంది. సగం వానకాలం అయిపోయినాక ఎప్పుడో పూర్తయినటువంటి పనులకు సంబంధించి ఈ కన్నేతాండా లిఫ్టును మీరు ప్రారంభించడానికి ఆలస్యమైతే ఒక 3-4 రోజుల వ్యవధిస్తాం. ఈ 3-4 రోజుల లోపల కనుక మీరు ప్రారంభోత్సవం చేసి రైతాంగానికి నీళ్లు ఇవ్వకపోతే, ఈ లిఫ్ట్ స్టార్ట్ చేయకపోతే వేల మంది రైతులతో మేమే వచ్చి మీటర్లు ఆన్ చేసి నీళ్ళు ఇస్తాం రైతులకు.